ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని ఆర్టీసీ విద్యా సంస్థలు, ఆటో, మున్సిపల్, ఇతర వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం మరియు సిపిఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రైల్వే రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా స్పందించి ప్రాణాలు కాపాడేది వాహన డ్రైవర్లేనని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అనంతరం వాహన డ్రైవర్లతో కలిసి రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనకి గోల్డెన్ అవర్ అని చెప్పి మీ అందరికీ పెట్టారు. ఇంకొక 2 నిమిషాలు చెప్తాను. గోల్డెన్ అవర్ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన రాష్ట్ర స్టేట్ స్టేట్లో కొన్ని హాస్పిటల్స్ హైవేస్ దగ్గరలో ఉన్నవాడు అన్నింటి కూడా కొన్ని గుర్తించడం జరిగింది. అందులో ఏంటంటే ఎవరికైనా ఒక యాక్సిడెంట్ జరిగితే అందులో ఉన్నటువంటి వ్యక్తికి బాధ జరిగి వారం రోజులు ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఇస్తారు. మన గంటలో తీసుకెళ్ళాలి. ఆ గంటలో సో అవన్నీ మీరు లాంటి గురించి మీరు ఆలోచించచ్చు. దయచేసి జాగ్రత్తగా ఉండడం. 60% ఉన్నటువంటి ఓవర్ స్పీడింగ్ వల్ల జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్స్. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే మన డ్రైవర్స్ అందరూ కూడా ఓవర్ స్పీడ్ అన్నమాట. 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, అసలు 100 కిలోమీటర్లు వెళ్ళకపోతే బండి వెళ్ళినట్టు ఫీల్ అవ్వాలి కొంతమంది. కానీ ఏ బండి అయినా మనం 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు ఆ రోడ్డు హైవే పెట్టడానికి ఒక రోడ్డు డిజైన్ చేసుకుంటారు. ఆ హైవే రోడ్డు మీద 80 కిలోమీటర్లు మాత్రం వెళ్ళాలి. అంటే 80 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోడ్స్ అట్లా డిజైన్ చేస్తారంటే 100 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్లు మీరు వెళ్ళచ్చు. బోర్డ్స్ ఉంటాయి, సైడ్ బోర్డ్స్ ఉంటాయి. స్పీడ్ లిమిట్ 100 కిలోమీటర్ అంటారు. హైదరాబాద్ సిటీలో మనం చూస్తే 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. పెద్దానికి మనం డ్రైవర్లుగా మనం గమనించుకోవాలి. ఈ రోడ్డు 40 కిలోమీటర్లుగా, 60 కిలోమీటర్లుగా, 80 కిలోమీటర్లుగా, 100 కిలోమీటర్లుగా అని చెప్పి మనం డిజైన్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం గమనించాల్సిన విషయాలు. 60% ఓవర్ స్పీడ్ వల్ల జరుగుతున్నాయి యాక్సిడెంట్స్. అది మీరు గమనించండి. 2, ఆ ఓవర్ స్పీడింగ్లో కూడా చాలా మంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ వేయకపోవడం. ఇప్పుడు మన సినిమా యాక్టర్ హరికృష్ణ గారు చనిపోయారు, మీ అందరికీ తెలిసిందే. ఎందుకు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు? మనం చూస్తున్నాం అది సీట్ బెల్ట్ పెట్టుకోవడం. ఇంకోటి చెప్తాను. ఇప్పుడు టాటా ఇదివరకు సీఈఓ ఉండేవాడు. కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు. టాటా సీఈఓ సైరస్ మిస్త్రి అని ఉండేవాడు. సైరస్ మిస్త్రి ఎలా చనిపోయాడు? ఆడి కార్లో బిఎండబ్ల్యూలో వెళ్తున్నాడు. ఆయనకి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఆడికి వెళ్ళి వచ్చాడు. ఏజ్ కూడా 46 or 47 years ఏజ్. బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. రేర్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మనం అనుకుంటాం ముందుకు వెళ్తే బెల్ట్ కదా, మనకు కాదు కదా, డ్రైవరే పెట్టుకోవాలి కదా. మనం ఎంతంటే వాళ్ళు ఎవరు చేయాలి. మనకేంటంటే కొద్దిగా ఇరుగ్గా అనిపిస్తుంది, అసౌకర్యం ఉంటుంది. కానీ బెల్ట్ పెట్టుకోమని చెప్తున్నాడు. అతను చనిపోయినప్పుడు ఆ స్పీడోమీటర్ మీద రికార్డ్ అయినటువంటి స్పీడ్ 100 కిలోమీటర్స్ రావాలి. ఇంకొక దగ్గర ఏంటంటే సీట్ బెల్ట్ వేసుకుంటారు. సీట్ బెల్ట్ వేసుకుంటారు. ఇవన్నీ కూడా మనం గమనిస్తే మనిషి చనిపోవడం కారణాలు. ఒకటి ఓవర్ స్పీడింగ్, 2 సీట్ బెల్ట్ పెట్టుకోవడం. ఇది 4 వీలర్స్ లో ఉండేటటువంటి సామాజిక కారణాలు. అదే 2 వీలర్కి వస్తే హెల్మెట్ పెట్టుకోకపోవడం అనేది మెయిన్ కారణం. ఇంకో కారణం ఏంటంటే చనిపోవడానికి ఓవర్ టేకింగ్ ఫ్రమ్ రైట్ సైడ్. ఇప్పుడు మనం ఎక్కడైనా ఓవర్ టేక్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మనం లెఫ్ట్ చేసామనుకున్నాం, వాడికి తెలియదు కొట్టేసుకోవడం. మనం ఓపిక బట్టి వెళ్ళి తర్వాత రైట్కి వెళ్ళి మనం ఓవర్ టేక్ చేయాలి. మనం ఓవర్ టేక్ చేయాలి. మనం చాలాసార్లు హైదరాబాద్ సిటీలో చూసుకుంటారు. ఆర్టీసీ కోసం వచ్చేస్తాం.
చెప్తున్నారు డ్రైవింగ్ ఎవరైనా ఇచ్చాడు లైసెన్స్ అంటాం కూడా మనం యూనిఫామ్ ఉంటే ఇంకా కిందకి ఒక పడతాడు ఎక్కడి కదా యూనిఫామ్ లేదప్పుడు తింటూ వెళ్ళిపోతాడు నిరాశ కోపంగా అయిపోతాడు అంటే ఇలా మనం ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఏదో ఉక్రోషం ఇది కాదు మనకు కావాల్సింది ఆలోచన ఇది మర్చిపోవద్దు దయచేసి మీరందరూ కూడా ఈరోజు డ్రైవ్ చేయట్లేదు మనమే డ్రైవ్ చేయట్లేదు రేపు మన పిల్లలు ఉంటారు అది 18 years పైన మన బైక్ ఉంటాడు ఆ బైక్ అడిగిన మామూలుగా బైక్ అడగడు ఆడ 100 cc కాదు ఫ్రంట్ రోడ్ కొనుక్కుంటాడు 200 cc బండి మామూలు 200 cc బండి కావాలంటే వీడియో మీకు అర్థం మీతో మాట్లాడతాడు ఏమంటే జెన్జీ జనరేషన్ అంటాడు జెన్జీ జనరేషన్ నేను అసలు నాకు ఇంతకు నీకేం తెలియదు వాడు ఏదో ల్యాప్టాప్ కొడితే మన ముందే పడుతుంటాడు ఒక తల్లిదండ్రులు మామూలుగా చదువుకున్న ఉంటారు కదా ల్యాప్టాప్ చేసి పనిచేసేట్టుగా కొంత బిల్డర్ చేస్తుంటాడు మామూలు పెద్ద బిల్గేట్స్ వేయడం చేసి పాప తల్లిదండ్రులు కూడా తెలియదు వాడు ఏది కావాలో కొనిస్తా ఉన్నారు తల్లిదండ్రులు కూడా సో పిల్లలు ఏంటంటే అదో బ్లాక్ మెయిలింగ్ అందులో యువలో పిల్లలందరూ ఒకటే ఉంటాడు కదా పిల్లలు ఒకలో ఇద్దరు ఉంటారు ఆడపిల్లలు ఏదైనా సూసైడ్ చేసుకుంటే అక్కడ అక్కడ కొనిసిస్తారు మనం అందరూ కొనిస్తారు అందులో ఇంకోటి ఇంకా చెప్పడం డబ్బు నాకు అనిపిస్తుంది నేను కూడా వెళ్తా ఉంటే మా ఇంట్లో మా మిస్సెస్ ఎగ్జామ్ సీరియస్ అయిపోతారు ఫోన్ పెట్టుకున్నారు చెవికి ఇలా పెట్టుకొని మాట్లాడితే డ్రైవ్ చేస్తూ ఉంటాడు కోపం వస్తుంది ఏం చేయాలి అర్థం కాదు ఎట్లా చెప్పింది నా కోపం మీరు కావాలంటే మీరు గమనించండి నేను గమనించే ప్రతి ఒక్కరు మీరు గమనించండి ఫోన్ వస్తే కనీసం సైడ్కి ఆపుకుని ఫోన్ మాట్లాడాడు అలా పెట్టుకుని ఇలా పెట్టుకుని వెళ్తా ఉంటాడు ఇలా పెట్టుకుని మాట్లాడేవారు సో ఇవన్నీ కోపం ఏంటంటే వాడు తెచ్చిపోతే పర్వాలేదు వాడు వేరే వాడు అలాంటి గుర్తించాడు ఎట్లా చెప్పింది మనం చేసే పనుల వల్ల దయచేసి ఏదో వెంకటేశ్వర సెంటర్లో పెట్టారు మా ఎస్పీ గారు మా బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రాకపోతే మా లైసెన్స్ ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడతారు లేకపోతే పోలీసులు రాకపోతే ఫైల్ వేసేస్తారు ఇట్లా మీరు ఇలాంటి ఆలోచించుకుంటే ఇది ఈరోజు ప్రోగ్రామ్ కాదు ప్రతిరోజు ప్రోగ్రామ్ ఇది ఒకరి కోసం కాదు ఇది మన కుటుంబం కోసం మన పిల్లల కోసం వేరే వ్యక్తుల తాలూకా కుటుంబాల కోసం కూడా ఇది సమాజం ఒక మనిషిగా ఒక వ్యక్తిగా బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ మనం ట్రై చేస్తాం తప్పకుండా మనం ట్రై చేస్తాం మనకున్నటువంటి పరిధి ప్రకారం మనం ట్రై చేయాలి 10 మందికి అమాయకులు మాత్రం మన వాళ్ళు నిర్లక్ష్య ద్వారంతో మనం ఎవరిని కూడా చంపే అధికారం మనకి లేదు గాయపరిచే అధికారం మనకి లేదు అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ అవకాశం ఈ 4 కూడా చెప్పడానికి అవకాశం ఎస్పీ గారికి మిగతా ఆఫీసర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మోటారు వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాణాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉంటుంది కాబట్టి ఎవరి నెప్పటి నుండి మరియు జస్ట్ సెంటర్ పాయింట్ నుంచి ఆ సెంటర్ పాయింట్ గుర్తించి తర్వాత ఎవరి చేతిని ముందు పెట్టి చేతులు కై పెట్టి 30 సార్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 శ్వాస ఊదాలి కాబట్టి కక్షిప్రాంతి ఉపయోగించి వారి నోరు పెట్టి ఊరడం జరుగుతుంది. అలా ఒక నిమిషానికి దగ్గర నిర్వహణలో భాగంగా వాళ్ళు నిలబడేటప్పటికీ బ్రిటిష్ కాపాడిన సందర్భంలో పోలీసు సిబ్బంది చేసినటువంటి త్యాగాలు మనకు చాలా తెలుసు. మనిషి కాపాడిన సందర్భంలో యూట్యూబ్లో చూడడం జరిగింది. దైవ
హైదరాబాద్లో జరిగినటువంటి కానిస్టేబుల్ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా మనిషిని కాపాడిన సందర్భంలో అందరికీ తెలిసిందే. అలా ఎంతో మంది పోలీసులు వారు బాధితులను కాపాడారు. పాలసీ అంబులెన్స్ ఇవ్వండి. ఈ భాగంలో పెట్టేసి స్లైడ్ చేసి ఇక్కడ నాడి కొట్టుకునే తెలుసు. నాడి కొట్టుకునేటప్పుడు శ్వాస తీసుకుంటున్నారు కూడా అట్లా చూడాలి. చూసి ఒక 5 seconds లేదని తెలిసిన తర్వాత సెంటర్ ఇప్పుడు లైన్ గీసి ఇక్కడ సెంటర్ రెండు లైన్స్ సెంటర్ ఈ సెంటర్ ఒక ఫింగర్ పెట్టేసి ఆ తర్వాత ఇంకో దాంట్లో వాక్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. టెస్ట్ చేస్తారా? అజయ్ గారు సూపరింటెండెంట్ పోలీస్ రాజన్న సిరిసిల్ల, శ్రీ చెన్నై గారు అడిషనల్ ఎస్పీ రాజన్న సిరిసిల్ల, శ్రీ లక్ష్మణ్ గారు బీటీఓ, లక్ష్మీ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్నారు. చీఫ్ గెస్ట్ ఉద్యోగం పోతుంది. డ్రైవర్లకు మరియు ఓనర్లకు ఈ కార్యక్రమంలో ఉన్న